సో ఇది మన టైర్ పరిస్థితి. అయితే పోయిన వీడియోలో నేను కొత్త టైర్ వేయించుకుందాం అనుకున్నా కదా. సో ఇప్పుడు పోతున్నా నేను కొత్త టైర్ వేయించుకోవడానికి. చూద్దాం ఏమవుతుందో, లైక్ ఎంత కాస్ట్ పడుతుందో. తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, సో ఆయన వేపిస్తా అని చెప్పిండు తక్కువ. ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇప్పుడు ఎంత పడుతుందో నాకు కాస్ట్ నేను చూపిస్తాను. చూడండి మీకు నేను ఎంత తిరిగినాను ఈ టైర్స్ మీద. 28,966 అంటే 29,000 తిరిగిన తోపు అసలు. అది మనకున్న టైర్ ఆప్షన్స్ ఇవే అనమాట. ఇది ఒక టైర్ వచ్చేసి 5,500 ఏమో ఉంది, అండ్ ఇది ఒకటి వచ్చేసి 4,000 సంథింగ్ ఉంది, అండ్ ఇది ఇంకొక ఆప్షన్ మనకి. సో నాది పర్ఫెక్ట్ ఇదే సైజ్, నాది 140/70. సో నేను ఇది మౌలాలీలో తీసుకున్నా, అండ్ ఈయననే నాకు ఇప్పిస్తుండు తక్కువలా. సిగ్గుపడుతుంది మా వాడు. సో ఇది మనకున్న ఆప్షన్. అండ్ ఇంకా మన బండి ఆడుంది. టైర్ కొనడం అయిపోయింది. ముంగట ఒక దగ్గర వేయించుకుందామని తీసుకుపోతున్నాం. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న రాహుల్, లెఫ్ట్ సైడ్ అజాజ్. సరే ఇంకా ఫైనల్లీ టైర్ అయితే ఫిక్స్ చేపిస్తున్నా. ఇది మన పాత టైర్ అనమాట. మొత్తం చినిగిపోయింది ఈడ ఎడికాడికి. ఈడైతే స్టాండ్ మీద బరువే అంటే స్టాండ్ మీద బరువు వేసిండు. ఇంకా ఇదైతే డైరెక్ట్ సైలెన్సర్కి పెట్టేసిండు. ఇది ఇక పెట్రోల్ బంక్ దగ్గర వేపిస్తున్నా. ఆ షాప్ కూడా చెయ్య అంటే టైం అయిపోయింది, చీకటి అది అంటే ఇది వేపిస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకో 200-300. సో మనకి టైర్ వచ్చేసి బార్గెన్ చేసేవాడు 4,500కి ఇచ్చిండు ఫైనల్ ప్రైస్. 5,000 నుండి అసలు యాక్చువల్ ప్రైస్ అంది. సో అజాజ్ వల్లనే నాకు తక్కువ అయిపోయింది. సో థ్యాంక్స్ టు అజాజ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ తక్కువ ఇప్పించినందుకు. అట్లా అనమాట. మస్తు దమ్మ అవుతుంది. 5-10 నిమిషాల నుంచి ఇదే ట్రై చేస్తుండు పెడుతుండు. బై ద చైన్ షుడ్ గా అది అందరు కష్టపడుతున్నారు. రాహుల్ ఫైనల్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కష్టపడితే ఫిక్స్ అయిపోయింది ఫుటేజ్. నా చెయ్యి కూడా నేను చిన్న చెయ్యి చేసిన, వీళ్ళు కూడా అందరు హెల్ప్ చేసినారు.